ये बैकग्राउंड పెట్టాను పని ఓపెన్ చేసుకోవచ్చు మాట్లాడు ఆడ మాట్లాడాలి తిప్పన్నపేట సబ్ సెంటర్ ఇనాగ్రేషన్ వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. మన ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సంబంధించి మొత్తం జిల్లాలో మనకు 14 ఉన్నాయి సార్ కన్స్ట్రక్షన్లో సార్. అందులో 10 సబ్ సెంటర్స్ జగిత్యాల కాన్స్టిట్యున్సీ సంబంధించినవే ఉన్నాయి సార్. 4 ఆల్రెడీ మనకి 4th సబ్ సెంటర్ సార్. మళ్ళీ ఒకటి మనకు పర్ఫార్మెన్స్ కొలమానం ఏముంటుందంటే నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్. అంటే ఒక సెంట్రల్ టీం వచ్చి మనకు సర్వే చేయడం జరుగుతుంది. అంటే ఒక సుమారుగా 500 నుంచి 600 క్వశ్చన్స్ ఉంటాయి అందులో. ఏది పర్ఫార్మెన్స్ సంబంధించి, ప్రోగ్రామ్ సంబంధించి కానీ, స్టాఫ్ ప్యాటర్న్ సంబంధించి కానీ, నీట్నెస్ కానీ, నేషనల్ ప్రోగ్రామ్స్ కానీ, ల్యాబ్ పర్ఫార్మెన్స్ కానీ, తర్వాత డెలివరీ పర్ఫార్మెన్స్, టీబీ, లెప్రసీ, హెచ్ఐవి, నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్, బీపీ, షుగర్ అన్ని ఇండికేటర్స్ ఒక 500-600 క్వశ్చన్లు ఇస్తారు. దానికి సంబంధించి 10 సబ్ సెంటర్లు జిల్లాలో ఇప్పటివరకు క్వాలిఫై అయితే అందులో 6 సెంటర్స్ మన జగిత్యాలకు సంబంధించినాయని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దానికి సంబంధించి ఏంటంటే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుంచి కూడా ల్యాండ్ అలాట్ అయినప్పటి నుంచి కూడా చాలా విగరస్గా దీన్ని పర్సూ చేయడము, తర్వాత స్టార్ట్ అయ్యేటట్టు చూడడము, కన్స్ట్రక్షన్ లెవెల్లో ప్రతి స్టెప్లో కూడా దీన్ని మానిటర్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ఆశయాలకు అనుగుణంగానే మేము కూడా పనిచేసి డెఫినెట్గా మా సెంటర్స్ అన్నిటి కూడా రికార్డ్ కీపింగ్ చేయడము, తర్వాత టైం మెయింటైన్ చేయడం, స్టాఫ్ది ఓపీ సరిగా చూడడము, టెస్టులు చేయడము. సుమారుగా మనకు ఇక్కడ ఆమ్ సెంటర్స్లో కూడా సుమారుగా 16,000 టెస్టులు అయినాయి సార్ డెంగ్యూ సార్. అందరు కృషితో సార్ మనకు 4 కేసులు వచ్చినాయి సార్ డెంగ్యూలో ఈ సంవత్సరం సార్. అందులో సబ్ సెంటర్ కృషి బాగా ఉంది. ఎందుకంటే సబ్ సెంటర్ సంబంధించిన స్టాఫే ఇది డీమానిటరింగ్ చేయడం, తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేయడము. 7 రౌండ్ల ఫీవర్ సర్వే ఎక్కడ జరగలేదు సార్. మన జిల్లాకు సంబంధించిన ఆమ్ సెంటర్స్ జరిగింది సార్. ఎక్కడ కూడా ఈ స్టేట్ మొత్తం ఎక్కడా జరగలేదు. సో ఫీవర్ సర్వే కూడా మన వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. హౌస్ టు హౌస్ కంటైనర్స్ ఎవాక్యుయేట్ చేస్తున్నారు. పంచాయతీరాజ్ మున్సిపల్ సిబ్బందితో కలిసి డ్రైనేజ్ క్లీన్ చేయించడం కానీ, దోమలు లేకుండా చూడడం. ఒకప్పుడు మీరు చూసేవాళ్ళు 10 ఏళ్ల కిందట ఎక్కడ మనం బయట నిలబడితే సాయంత్రం పూట 6 గంటలకు మన చుట్టూ మొత్తం దోమలే ఉండేవి. సో ఆ దోమల సంఖ్య అనేది చాలా తగ్గించడంలో ఆమ్ సెంటర్స్ కృషి ఉంది, అధికారుల కృషి ఉంది. మన ఎమ్మెల్యే గారి మార్గదర్శకత్వంలో డెఫినెట్గా మేము సార్ ఇంకా మా సెంటర్స్ ఇంప్రూవ్ చేస్తాం సార్. ఏదైతే సిజేరియన్ సెక్షన్స్ ఏదైతే మీరు చెప్తా ఉంటారు సార్ రెగ్యులర్గా సిజేరియన్ సెక్షన్ సంబంధించి తగ్గించాలండి సార్. వాటి గురించి కూడా మేము నార్మల్ డెలివరీ అవగాహన కూడా పెంచుతా ఉన్నాం సార్. అన్ని ప్రోగ్రామ్స్లో కూడా సార్ ఏ సబ్ సెంటర్ ఇది కూడా త్వరలో సార్ దీన్ని ఎన్కోస్ పెట్టబోతున్నాం సార్. ఖచ్చితంగా ఇది కూడా క్వాలిఫై చేయించడానికి మేము ట్రై చేస్తాం సార్. మీ సపోర్ట్తో ఉంది సార్. ఇంకా కొన్ని మాకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నా మిమ్మల్ని కలిసి మీకు చెప్తాం సార్. డెఫినెట్గా జగిత్యాల జిల్లాని సార్ ఆమ్ సెంటర్ సంబంధించి జగిత్యాల కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 చేయడానికి మా వంతు సహకారం అందిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఆరోగ్య మందిర్ ప్రారంభోత్సవ సందర్భంలో ఇక్కడ సెలవు దినమైనా కానీ ఉన్న మా జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ గారికి, డాక్టర్స్కు, సిబ్బందికి, ఇంజనీరింగ్ అధికారులకు, స్థానిక నాయకులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే జిల్లా డిప్యూటీ వైద్యాధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు చాలా వివరించి చెప్పడం జరిగింది. జగిత్యాల నియోజకవర్గంలో జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజే కాదు, పల్లెన కూడా దవాఖాన్లు 10 కానీ 14 దవాఖాన్లు ఇవాళ ప్రోగ్రెస్ నుండి దాదాపు కంప్లీషన్కి వస్తూ ఉన్నాయి. వాటికి అదనంగా కూడా నిధులు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులం స్వయాన్ని డాక్టర్ని కావచ్చు, కానీ మేము చేస్తే ప్రజలకు అధికారులకు మధ్యలో మేము ఉండేది ఓన్లీ అనుసంధానంగానే. సో అధికారులు కూడా మంచిగా పనిచేసినప్పుడే ఇవాళ అన్నట్టు నేషనల్కు, ఇన్క్వాస్కు ఇవన్నీ కూడా వస్తాయి. గతంలో దరూర్కి వచ్చిండే, మోతే కూడా వచ్చిండే, సంతోషం. అప్పుడు కూడా మనం పోయినాం, డాక్టర్ గారిని సన్మానించిన మేడం అక్కడ ముస్లిం డాక్టర్ గారు ఉండి దామోదరాన్ని తీసుకుని పోయింది. అంటే ప్రతి దాన్ని కూడా మనం సూక్ష్మంగా చూడాలి. అయితే మనం ఈ అవార్డులు రావాలంటే రేపటి నాడు ప్రభుత్వం నుంచి మనకు కొంత డబ్బు కూడా వస్తుంది. ఇంకా సార్ తిప్పనపేటది కూడా రేపటి నాడు దానికోసం తీసుకుపోతూ ఉంటున్నారు. అటువంటి సందర్భంలో మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ మా కార్యదర్శి, కారోబారు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ కుల సంఘాల పెద్దలు ఈ సహకారం ఉండాలి. అంటే ఏంది, టైం మీద టీకాలు వేయించుకున్నాడు, ఇంటి చుట్టూ శుభ్రంగా ఉంచుకున్నాడు, ఇవన్నీ కూడా ఉంటే దాని మీదకి వెళ్ళి మనకు ఢిల్లీ దానికి రిపోర్ట్ పోయి మన దవాఖానకు 1,80,000 రూపాయలు వస్తాయి. 1,80,000 రూపాయలు వస్తే మళ్ళీ దాంతో మంచిగా ఇక్కడ మనం అన్ని సౌలతులు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం జగిత్యాల చుట్టుపక్కల మీరు ఏదైతే అభిమానంతో నన్ను గెలిపించారు,
నేను డాక్టర్ని కూడా అయినా అందరి నాయకుల సహకారం ఉంది, అధికారుల సహకారంతో జిల్లాలో 20 మండలాలు ఉంటాయి. 10టికి వస్తే మనకు 5 మండలాలు ఉంటే 6 మనకు వచ్చినాయి అవార్డులు. ముందు కూడా మిగతా కొత్తగా 14టికి కూడా అవార్డు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని ఇప్పుడే చెప్పారు. దాంట్లో ఇప్పుడు తిప్పన్నపేట నుంచే మనకు మొదలు కావాలి. దాంట్లో మీ అందరి సహకారం ఉండాలి. ఇంతకుముందే చెప్పిన అక్కడ రోగాలు వచ్చినాక కాదు, రాకుండా చూసుకోవాలి. కొన్నేమో అంటుకునేటివి ఉంటాయి అంటే పసిరికాయలు ఉంటాయి అట్లాంటివి. ఇక ఎయిడ్స్ బీమార్ అసలు ఉంటాయి, అవి అంటించుకుంటూ వస్తాయి. కాబట్టి అంటించుకోవద్దు. అంటువ్యాధులు రాకుండా టీకాలు తీసుకోవాలి. దానికి తగినట్టు మనం కొంచెం వానాకాలంలో వేడి చేసి చల్లని నీళ్ళు పిల్లలను కొంచెం జాగ్రత్తగా ఉంచుకోడు, దోమలు రాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోడు, దోమతెరలు కట్టుకుంటూ ఉంటే మన ఆరోగ్యం మంచి. అందరూ అనుకుంటారు మలేరియా అంటే ఉత్త జ్వరం అనుకుంటారు. మలేరియా జ్వరం వచ్చి మెదడు వాపు వచ్చి మూర్చోపోయి కొంచెం చనిపోయిన వాళ్ళు ఉంటారు. సెరిబ్రల్ మలేరియా బతుకుతే కళ్ళు పోయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. టీబీ ఉంటుంది, మంచిగా ఉచితంగా మందులు ఇస్తారు. బలహీనంగా ఉంటే తినేందుకు కోడిగుడ్డు పైసలు కూడా ఇస్తారు. మనం బీమారి మీదికి తెచ్చుకుంటే అది బొక్కల దానికి పోతుంది, మెదడు దానిక పోతుంది. టీబీ అనగానే దగ్గుతనే వస్తుంది అనుకోవద్దు, ఊపిరితిత్తులకెళ్ళి కింది దానిక పోతుంది. కాబట్టి అందరికి చెప్పేది ఏంటంటే షుగరు బీపీ ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా వచ్చి నాన్ కమ్యూనికల్ డిసీజెస్ అంటే ఇంకోళ్ళకి అంటుకోవాలి. బీపీ షుగరు అసంటి ఉంటే వెంటనే ఇక్కడ పరీక్ష చేయించుకోరు. రకరకాల పరీక్షలు చేస్తున్నారు, ఇంతకుముందు చెప్పారు. చేయించుకుంటే మన ఆరోగ్య తెలంగాణ ఉంటుంది. ఆరోగ్య తిప్పనపేట ఉండాలి. తిప్పనపేట సబ్ సెంటర్ కింద ఉన్న ఐదర్పల్లె, పెరకపల్లె, గోపాలపల్లె, పొరళ్ళ బాలపల్లి కూడా ఇక్కడికే వస్తున్నారు టీకాల కోసం అంటున్నారు. అన్నీ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినారు. నేను ఒక డాక్టర్గా మీ అందరికీ నేను పరిచయం కావచ్చు, కానీ ఇవాళ ఒక నాయకునిగా నేను నన్ను ఆదరిస్తున్నందుకు మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కలిసి పనిచేస్తున్న సందర్భంలో మొన్ననే మా మల్రెడ్డి గారు అన్నారు, నర్సింగాపూర్లో మా చెల్లె సరోజన సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్ని చేసినా తెలియదు, కానీ నువ్వు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నప్పటికెళ్ళి గాంధీ సీసీ రోడ్లు మంజూరు ఇప్పించినామని చెప్పి అన్నాడు. అంటే ఈ రకంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. ఇదే మాట మా రవీందర్ రెడ్డి నారాయణ కూడా అంతరంగ విషయంలో కూడా అన్నారు. తిప్పరపేటలో కూడా ఇంతకుముందు గంగారు చెప్పిండు. ముందు కూడా నియోజకవర్గం అంతా కూడా అభివృద్ధికి పనిచేద్దాం. జగిత్యాల పట్టణానికి అత్యంత దగ్గర ఉన్నది కాబట్టి మీకు తెలవాలి, జగిత్యాల మున్సిపాలిటీకి వచ్చిన నిధులు రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటాయి. 141 మున్సిపాలిటీలలో ఎవ్వలకు కూడా రాలే. అత్యధిక నిధులు మనకే ఇచ్చిండ్రని చెప్పి కూడా ఈ సందర్భంగా